నిన్న ఒక అభ్యర్థి నైటు 12 దాటిన తర్వాత ఫోన్ చేసిండు. సుమారు ఒక గంట సేపు మాట్లాడిండు. మెయిన్స్ క్వాలిఫై అయ్యి మీ తర్జన భర్జన పడతా ఉన్నాం, అసలు మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మరి ఇన్నిసార్లు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి మాకు బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ మీ గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పటికి కూడా మళ్ళీ ఒకవేళ మెయిన్స్ క్యాన్సిల్ అయితే ఈ గ్రూప్ 1 మరి రద్దు అయితే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు గ్రూప్ 1 ఒకవేళ ఫెయిల్యూర్ అయితే వాయిదా పడితే ప్రభుత్వం కనుక అర్ధాంతరంగా నోటిఫికేషన్ రద్దు చేస్తే మా పరిస్థితి ఏంది? మరి డిసెంబర్ 15, 16 నాడు గ్రూప్ 2, గ్రూప్ 3 నిర్వహిస్తూ ఉన్నారు, అవి కూడా లాస్ అవుతాం అని చెప్పేసి నిన్న ఒక అభ్యర్థి నడి రాత్రి ఫోన్ చేసి ఆయన గోస వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ప్రభుత్వం చేస్తున్నా ఏదైతే ఈ నిర్లక్ష్య ధోరణి మీద ఆయన ఒక సైడు బాధపడతా ఉన్నాడు, వాళ్ళ అజ్ఞానం చూసి నవ్వుతూ ఉన్నాడు. మరి ఒక్కసారి టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ మేధావులు ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకని ఇంకా వీళ్ళని హింసించి కృంగదీసి ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణమవుతున్నారు? మరి ఎంతకాలం అని ఇంకా తెలంగాణలో నిరుద్యోగులు అమరవీరులు కావాలి? మీరు సెలెక్ట్ అయ్యారా బ్రో? నేను సెలెక్ట్ అయినాను, కానీ నా ఉద్దేశం ఏంటి అని అంటే మన వాళ్లకు అంటే ఇప్పుడు చాలా మందికి ఏమైందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం అయిపోయింది. ఎట్లా అన్యాయం అయిపోయింది? ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ లో సెలెక్ట్ అయినా, కానీ నన్ను రిజర్వేషన్ లో చూపెట్టారు. రిజర్వేషన్ లో చూపెట్టడం వల్ల ఏమైంది? నాకన్నా కింద ఉన్న వాళ్ళకి ఛాన్స్ లేదు. అది ప్రాబ్లం. ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయితే ఓపెన్ కేటగిరీలో చూపెట్టాలి, వాళ్ళని రిజర్వేషన్ లో చూపెట్టద్దు. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ పోస్టులు ఒక 50 ఉన్నాయి అనుకుందాం. 50 ఉంటే 50 × 50 2500 మంది సెలెక్ట్ అవుతారు. కానీ యాక్చువల్ గా 2500 కన్నా ఎక్కువ సెలెక్ట్ అవుతారు జీవో 55 ప్రకారం. ఎట్లా అలా ఖచ్చితంగా ఒక 500 మంది మన దాంట్లో కూడా టాపర్లు ఉంటారు, ఎస్సీలలో కూడా టాపర్లు ఉంటారు. టాపర్లు ఉంటే 500 మంది ప్లస్ ఈ 2500 మంది 3000 మంది సెలెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 2500 మంది సెలెక్ట్ అయ్యారు, 500 మంది లాస్ అయిపోయారు. వాడు చేయాల్సింది ఏం చేయాలి తెలుసా? దీన్ని తప్పించుకోవాలంటే టీజీపీఎస్సీ బోర్డు ఏ రకంగా చూసినా కూడా 1:50 ప్రకారం తీస్తే 15% తీయాలి రిజర్వేషన్ ఎస్సీకి అనుకుందాం. రైట్, అవును. తీస్తే అంత కలిపి ఎంత వస్తుంది మీ అంచనా ప్రకారం? అదే 75 పోస్టులు ఏముంటే 75 × 50 అంటే కూడా దగ్గర 3800 మంది వస్తారు ఎస్సీలు. ఎగ్జాక్ట్లీ 93 పోస్టులు ఉన్నాయి. రైట్. 563కి 93 పోస్టులు ఉన్నాయి. అవును. సరే 4800 నుండి 5000 మంది వచ్చారు అనుకుందాం. రైట్. అయితే ఈ పక్క దీంట్లో 1500 మంది ఓపెన్ లో వస్తారు అనుకుందాం, 2000 మంది వస్తారు ఓపెన్ లో అనుకుందాం. రైట్ రైట్. ఇప్పుడు ఈ 2000 మంది ప్లస్ 4800 మొత్తం కలిపి 6800 అంటే ఎట్టలేదన్నా 8000 నుండి 9000 దాకా మన వాళ్ళు రావాలి. రైట్ రైట్ రైట్, నేను చెప్పేది అదే. అయితే వీడు నిజంగా వీళ్ళకి న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు ఒకవేళ 4800 5000 మంది తీసుకోగా మళ్ళీ 1:50 టౌన్ హాల్ తీసుకో, ఏమైతుంది? నీ కొత్త పోస్టులు అడుగుతారా లేకుంటే కొత్తగానే నీకు ఇబ్బంది ఉందా? కొత్త క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నా వీళ్ళకి. వీళ్ళకి నిజంగా నిరుద్యోగులు నష్టపోయారు అనుకున్నప్పుడు ఈ తెలంగాణలో మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నప్పుడు ప్రజా పరిపాలన అన్నప్పుడు నువ్వేం చేయాలా? ఎక్కువ మందికి అవకాశం ఇస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఇది ముమ్మాటికి కుట్ర. దాంట్లో ఇప్పుడు ఉన్నత వర్గాలలో మరి అప్పర్ కాస్ట్ వాళ్ళు తీసిరా, లేకుంటే కోచింగ్ సెంటర్లు తీస్తున్నాయా, లేకుంటే కోచింగ్ సెంటర్లకి ఏమన్నా వీళ్ళు పోయి మేధావులందరూ పోయి క్లాసులు చెప్తారు, వీళ్ళు లీక్ చేస్తుర్రా, ఏం అర్థం కాని పరిస్థితి. అది ఏదో కానీ కుట్రవన్నీ ఇట్లా చేసిట్లే. ఇప్పుడు మాక్సిమం ఎట్లా అంటే మాక్సిమం ఓసీ వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అయ్యారు, ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎంత ఉండాలి అంటే వాళ్ళు ఓపెన్ లో సెలెక్ట్ కాలేరు.
కేవలం వాళ్ళ పర్సంటేజ్ వరకే పరిమితమయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు షార్ట్ ఫాల్స్ ఇస్తాం ద్వారా 3,000 చిల్లర అని చెప్పినావు, దాని డీటెయిల్స్ లేవు. లోకల్ నాన్ లోకల్ లేవు. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వగేరా వగేరా ఇవన్నీ చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కనీసం ఆ మేధావులు టీవీపీఎస్సీ వాళ్ళకి మొత్తం నిద్రాలు దున్నపోతు వాన పడితే ఎట్లుంటుంది అట్లుండాలి. రైట్ దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉన్నది. అయితే మీరు ఒక పని చేయండి బ్రదర్, రేపు అంటే మీరు మీడియా ఉంది కదా, మీరు ఒకటి ఏం చేస్తారంటే మీరు ఇట్లనే ముందుగా పోయి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ మెయిన్స్ 2 పెట్టకుండా మేము కేసు గెలుస్తామని మీరు అంతా రూడ్గా చెప్పే బాధ్యత మీ దగ్గర ఉందా? ఇంకొకటి నువ్వు అందరికి వాళ్ళు చెప్పాలి, ప్రెస్ మీట్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పాలి. మిత్రమా, నాకున్న సమాచారం చెప్తే వినండి. చెప్పండి. నేను రెగ్యులర్ గా వీటి మీద ఏమేమి దానికి జరుగుతున్న కుట్ర కోణాలు అన్ని బట్ట బయలు చేస్తున్నాం. ఓకే, ఓ రకంగా శాసన చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని చేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా, మొండిగా పోయి ఎగ్జామ్ పెట్టాలి, వాళ్ళు ఫిక్స్ అయింది అది. ఇంకోటి జీవో 29 మీద కౌంటర్ అఫిడవిట్ ఎందుకు చేయట్లేదు? నువ్వు మంచిగా మేధావే కదా, నీకు బోర్డు పర్ఫెక్ట్ ఉంది కదా, నువ్వు ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్ నిర్వహించినావు కదా, నీ దగ్గర క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు చేయటం లేదు? కౌంటర్ అఫిడవిట్ చేస్తే ఇంకొక సమాచారం ఏమొచ్చింది తెలుసా, రేపు 19th కు వీళ్ళు డుమ్మా కొట్టే ఛాన్సెస్ ఉన్నట్టు గవర్నమెంట్ నుంచి అన్నట్లు తెలిసింది. రేపు కానీ 27 కాదు, నేను స్టార్టింగ్ నుండి చెప్తూనే ఉన్నా. స్టార్టింగ్ నుండి ఏమని, ఈ ప్రభుత్వం తరపు నుండి వచ్చే లాయర్స్ కి టీజీపీఎస్ నుండి ఎవరైతే అపాయింట్ చేసిన లాయర్స్, ఆ లీగల్ సెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమన్నదని అంటే వాళ్ళ దగ్గర లిటరల్ గా ఆధారాలు లేవు. వాళ్ళ కేసు పక్క ఓడిపోతారు. ఇది పక్క గ్రూప్ 1 మెయిన్స్ రాయకుండా వాయిదా పడుతుంది. అది రాసినా కానీ పక్క వాయిదా పడుతుంది. ఏది ఆ కేసులలో ఉండే స్ట్రెంత్ గ్రౌండ్స్ ని బట్టి, గ్రావిటీ ఎక్కువ. అదే వీళ్ళ బాధ ఏంది, అమ్మా ఇట్లా పోతే కష్టం అవుతుంది అని చెప్పేసి నిఖత్ జరీన్కి ఒకటి ప్రకటించారు. మిగతా వగేరా ఏంది, ఒక కౌంటర్ అఫిడవిట్ రాంగ్ క్వశ్చన్స్ మీద మాత్రమే చేయడానికి ట్రై చేసారు, పూర్తిగా జైలు వాదించడం లేదు. సింపుల్. నేను ఒక మాట అంట, ఇప్పుడు 150 క్వశ్చన్లు ఉంటాయి ఎగ్జామ్ కు, 150 క్వశ్చన్లు ఇచ్చారు గ్రూప్ 1. దానికి మేము ఒక క్వశ్చన్ ఆన్సర్ పెట్టాలి అని అంటే 150 నిమిషాలుగా పెడతాం. వీళ్ళకు 4 వారాల టైం ఏమవసరము, 150 క్వశ్చన్లకు ఆన్సర్ అలా 12 క్వశ్చన్లే ఉన్నాయి. అంటే వీళ్ళు ఆబ్జెక్షన్ బేస్ చేసి 12 క్వశ్చన్లకు మీరు ఆన్సర్ ఏమిటి కరెక్ట్ చెప్పి మీరు ప్రూవ్ చేయండి అంటున్నారు. అంటే ఎవరైతే కేసు ఇచ్చారో వాటికి ఆన్సర్ చెప్పడానికి ఇన్ని రోజులా లేదు. మనకు ఒక రకంగా నవ్వు అనిపిస్తుంది, కానీ చాలా మంది ఏడుస్తున్నారు, చాలా మంది జీవితాలు గందరగోళం అనిపిస్తుంది. అయితే వాడు చేస్తున్నదానికి కొంచెం నవ్వు వచ్చినట్టు అనిపించచ్చు, కానీ ఎంత కుట్రపూరితం. అదే అంటే నేను సర్కాస్టిక్ అంటున్నా. ఎందుకంటే అంటే వీళ్ళకు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదా, అంటే ఆ మినిమం కామన్ సెన్స్ ఉండే 12 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడానికి ఇన్ని రోజుల టైం. మీకు ఇంకో విషయం చెప్తా, అత్యంత ప్రమాదం ఏం తెలుసా, ఇప్పుడు గ్రూప్ 1 రాస్తున్న 31,383 మందికి సుమారు వీళ్ళు ఇంత కష్టపడి లక్షల కొద్ది ఫీజులు కట్టి మళ్ళా 2.0 మెయిన్స్ రాసేంత శక్తి సామర్థ్యాలు, ఓపిక, సహనం ఉంటుందా? చాలా కష్టం. ఎన్ని జీవితాలు లాభం చేస్తున్నారు. ఎందుకని ఇట్లా చేసి నీకు తెలుసుగా అంతా. హైకోర్టులో కేసులు పడ్డాయంటే ఉత్తర పడతాయా? సరే వాడు పని కట్టుకొని వేసింది అనుకున్నావు కేసు వేస్తే, నువ్వు సింపుల్ గా నువ్వు ట్యాకిల్ చేయొచ్చు, దాన్ని కౌంటర్ చేయొచ్చు. ఎంత గుడ్డిగానే ఎట్లా పోతారండి. ఇంత నిర్లక్ష్యం నా లైఫ్ లో చూడలే. నేను చాలా చూసిన, చాలా ఎగ్జామ్స్ చాలా. ఇప్పుడు ఇది గతంలో ఏపీలో ఏపీ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్స్, తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్స్, లేదు అని అంటే యూపీఎస్సి అయినా, ఈవెన్ మధ్యప్రదేశ్ సర్వీస్ కమిషన్ అయినా, లేదంటే కేరళ కానీ, పంజాబ్ కానీ, ఒడిశా కానీ,
మరి బీమార్ రాష్ట్రాల కంటే ఘోరం అనేది నాకేం అర్థం కాని విషయం. అసలు ఎందుకు ఛాలెంజ్ తీసుకుంటున్నావు అంత ఒక రకంగా మోనార్కి అని అంతగా ఉన్నాడు కేసీఆర్ అన్నట్టుడే వెనుకకు తగ్గి నిజంగా పిల్లలు చాలా కష్టపడుతున్నారు, చాలా మంది అమరులయ్యారు, చనిపోయారు, వెనుక ముందు ఆలోచించండి భయ్య అని చెప్పి ఆ బోర్డుకి చెప్పి వాళ్ళకి చెప్పి ఎలిగేషన్స్ వస్తే దాని మీద కమిటీ చేసి అదే ఇది చేసి ఇస్తే మరీ ఇంత మూర్ఖత్వం, ఇంత అడ్డగోలుతనం, నేనైతే ఇంత అజ్ఞానం పూరితంగా ఉండే ప్రభుత్వాన్ని కానీ లేదనంటే ప్రభుత్వ పెద్దలను కానీ ప్రభుత్వ అధికారులను కానీ నా లైఫ్ లో చూడలేను. అసలు టూ మచ్ కదా, చాలా చాలా ఇబ్బందికరం. చెప్తున్నారు 2-3 నెలల నుండి చెప్తున్నారు. మీకు తెలియదా కనీసం దాన్ని రీఎగ్జామిన్ చేయరా? అది ఏం జరుగుతుంది, ఎట్లా వీళ్ళు నిజం అంటుర్రా అబద్ధం అంటుర్రా, కావాలని పని కట్టుకొని చేస్తారా? వీళ్ళు ఆల్రెడీ ఆబ్జెక్షన్ రేజ్ చేశారు, కీస్ లో కూడా ఆబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు దానికి వాళ్ళు క్లారిటీ ఇచ్చి ఆ క్వశ్చన్ కీ చేంజ్ చేయడము, డిలీట్ చేయడము, మార్క్స్ యాడ్ చేయడము చేయాలి కదా. గుడ్డిగా పోయి అట్లనే డైరెక్ట్ లిస్ట్ పంపిస్తే వీళ్ళు కోర్టుకు వచ్చారు. కోర్టుకు రావడానికి కారణం ఎవరు? వీళ్ళే. మీది ఏ జోన్ కిందకి వస్తుంది బ్రో? నాది ఇక్కడ మల్టీజోన్ 2 సంగారెడ్డి. అయితే ఇప్పుడు నీకు లోకల్ నాన్ లోకల్లో మీరు 1 కిందకి వస్తారు, 2 కిందకి వస్తారు, నీకు క్లారిటీ ఉందా? అవును, 2 కిందకి పోతా. 2 కిందకి వస్తావు, 2 కిందకి వస్తావు, మల్టీ జోన్ 2 కిందకి వస్తావు. కానీ ఏ జోన్ ప్రకారం సెలెక్ట్ చేసిండు తెలుసా? ఐడియా ఉందా నీకు? ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలుసు. అదే ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు అంటే కొంతమంది ఆంధ్రాలో కూడా రాసిర్రంట. వాళ్ళని మరి ఏ జోన్ కింద వేసారు అనేది కన్ఫ్యూజన్. నేను అది క్లియర్ గా ఆధారాలతో పాటు బయట పెట్టి చూపెట్టినా మనం ఏమని వాళ్ళు ఆంధ్రాలో చేస్తేనేమో ఈడ ఈ బీసీ ఏబిసిడి ఏది ఉంటే అది వస్తుంది, మన వాళ్ళు ఆంధ్రాలో చేస్తేనేమో ఆడ నాన్ లోకల్ కింద వస్తుంది, ఓసీ కిందకి వస్తుంది అని చూపెట్టినాం. అది ఆధారాలతో పాటు చెప్పినాం. అది కట్ చేస్తే ఇప్పుడు మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు మళ్ళా రాయాల్సి వస్తుంది. ఒకటి ఏది కోర్టు కేసులను క్లియర్ చేయకపోతే, రెండోది ఆర్థికంగా ఈ టైం ఏజ్ పరంగా అన్నిటి పరంగా కూడా నష్టపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అసలు ప్రాబ్లము ఏం తెలుసా, అసలు రాకపోయి ఎవరైతే ఎగ్జామ్ లో క్వాలిఫై కాని వాళ్ళు కనీసం వాళ్ళు ఇప్పుడు కన్నా చదువుకుంటారు. రైట్ రైట్. ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇప్పుడు ఎగ్జామ్ చెప్పాలంటే బ్రదర్, ఇప్పుడు నేను గ్రూప్ 1 కు ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు అంటేనే పెట్టిండు అనుకో, నేను గ్రూప్ 1 ప్రిపేర్ కావాలి. ఎట్లయితుంది అంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఏమో చదువుతున్నా సగం చదువుతులేని అది అవుతుంది. అట్లనే ఎగ్జామ్ పెడతాడు. పెట్టిన తర్వాత ఎగ్జామ్ నడుస్తుంది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అని అనుకో, లేకపోతే అయింది కూడా అనుకో. ఇప్పుడు 2-1 కూడా 2-3 కూడా వీక్తుంది. అదే చెప్తున్నా, 2-3 వీక్తుంది. ఆ గ్రూప్ వల్ల రాదు. ఒకవేళ వచ్చినా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వచ్చేం లాభం, క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెప్పు, అసలు సమస్య అతిపెద్ద ప్రమాదం ఎవరికి ఉన్నది? మెయిన్స్ రాసేటోళ్ళకే ఉంది. చాలా పెద్ద ప్రమాదం అది. ఎంత పెద్ద ప్రమాదం అంటే నిజంగా నాకు అది నేను ఫీల్ అవుతున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నా. అంటే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఇట్లున్న సమస్య. దీన్ని ఎట్లా అంటే మనము ఎట్లా అంటే దీన్ని బాగా లేవనెత్తాలన్నమాట. మిత్రం ఆ విషయం చెప్తాను నేను. సరే, మనం ఫోన్ లో మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. రైట్. ఫోన్ లో ఉన్నా కూడా నువ్వు సమాజంలో ఉన్నట్టే, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా అందరి మధ్యలో ఉన్నట్టే. మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫోన్ లో మాట్లాడుతున్నాం కదా, సీక్రెట్ గా మాట్లాడుతున్నాం అనుకుంటారు. కానీ నీకు తెలియకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు వగైరేనో లేకుంటే మీడియేటర్స్ వినరా? అయితే నేనేం చెప్తున్నా అంటే, ఇది ముమ్మాటికి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కనుక ఇది ఓపెన్ గా మాట్లాడవలసిన అవసరం ప్రజలకు అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఎవరైనా కాల్ వస్తే కూడా నేను నీ పేరేం పేరు లేకుంటే నీ వ్యక్తి ఏంది, వ్యవస్థ ఏంది అట్లా రివీల్ చేసే పరిస్థితి మనం ఎందుకనంటే మనం బాధితులం కనుక. ఎప్పుడైనా నువ్వు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కానీ ప్రెస్ కౌన్సిల్ కానీ ఏవైనా కూడా ఏం చెప్తాయి అని అంటే బాధితులని మిస్గైడ్ చేయొద్దు, బాధితులని దట్టు వాళ్ళ బాధితులని మళ్ళీ ఇంకా అన్యాయం చేయొద్దు, నువ్వు మళ్ళీ ఒకసారి దోపిడీ చేయొద్దు అనేది పాయింట్. అయితే నేనేమంటున్నా అంటే, ఇంత భారీ ఎత్తున అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇంత కుట్రలు జరుగుతున్నప్పుడు
మరి ఎందుకని మేధావిలోకం అన్న కనీసం ఆలోచించడం లేదు? ఇప్పుడు ఆంధ్ర కోచింగ్ సెంటర్స్ అయితే మళ్ళా రాదు అవకాశం దోచుకోవడానికి. వాళ్ళ రక్తం జుర్రుతురు నిరుద్యోగులది. నేను ఇట్లా అన్నందుకు పెట్టుకొని ఎవర్రా ఎగ్జామ్లు ఆపేది అని పెట్టుకుంటాడు ఆయన. ఎవర్రా మనల్ని ఆపేది అని చెప్తాను. ఎవర్రా ఆపేది అని అంటే నువ్వు ఎవర్రా అంటా, నువ్వు కోర్టుని అంటున్నావా? కోర్టుని అంటున్నావా? కోర్టులో కేసులు వేసిన లాయర్లు అని అంటున్నావా? నువ్వు ఎవర్రా ఆపేది అని థంబ్నెయిల్ పెట్టుకొని ఆయన వీడియోలు చేస్తాడు. ఈ ఎగ్జామ్ కనుక క్యాన్సిల్ కావాలి, తెలంగాణ నిరుద్యోగులు కూకటి వేలతో పీకేస్తారు ఆ కోచింగ్ సెంటర్లో. ఇంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంటే ఇంత మూర్ఖంగానే మళ్ళా ఎవరిని అందరు పట్టుకుపోతాడు. వి ప్రకాష్ వస్తాడు, అడిగి పోయి చెప్తాడు, గంట చక్రపాణి వస్తాడు, కోదండరామ్ వస్తాడు. వీళ్ళతో చెప్పించేది తెలంగాణ మేధావుల్ని తీసుకొచ్చి తెలంగాణ మేధావులతోటి తెలంగాణ నిరుద్యోగుల కండ్లేలు గుచ్చుతావు నువ్వు. ఇదా చేసేది నువ్వు కుట్రా? చాలా మోసం మిత్రమా, చాలా మోసం. నేనేమంటున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థులకి న్యాయం జరగాలి. ఇప్పుడు అసలు వాళ్ళ తరపున పోరాడాలి. అవునవును. ఎందుకనంటే ఇప్పుడు ఈ 1 కనుక రద్దు అయింది అనుకో, ఇప్పుడు 2 పెట్టి వెళ్ళిపోతాడు. అలా టార్గెట్ అయింది. ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, 30,000 ఇచ్చినాం, 40,000 ఇచ్చినాం, 50,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం, 2 లక్షలు ఇచ్చినాం అని చెప్పుకోవాలా. వాళ్ళు చెప్పుకోవడం కోసం అయినా ఈ ఎగ్జామ్స్ పెడతారు, అవకతవకలు ముందరికి పోతారు. అవసరమైతే రద్దయినా పర్లేదు, ఎందుకు మేమైతే పెట్టనైతే పెట్టినాం, మా తప్పేం లేదని చెప్పుకోవడం కోసం. దీని వల్ల నిరుద్యోగులకు పెద్ద నష్టం. ఈ గ్రూప్ 1 రాస్తున్న సుమారు 32,000 మందికి భారీ ఎత్తున నష్టం జరగబోతోంది. ఇంకో మాట, 563 పోస్టులే వస్తాయి, 30,000 పోస్టులు ఏమి ఇయ్యట్లే అయినా. అంటే 32,000 మంది సుమారు రాస్తే దాంట్లో మా అంటే నువ్వు ఎంతవరకు గెలిపిస్తావు? 563కే ఇస్తావు. మెయిన్స్ ప్రిపేర్ అయ్యి లక్షల కొద్ది దాంట్లో కోచింగ్ సెంటర్లో తగలబెట్టిన వాళ్ళు కూడా, జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా, అల్ల కూడా ఎగ్జాక్ట్లీ 31,500 మంది నష్టపోతారు దాంట్లో కూడా. అంతేనా? అంతే. నువ్వు ఏమున్నట్టు, నువ్వు ఎంత పర్సెంటేజ్ వస్తుందా నీకు జాబ్స్ రావడం? 4 లక్షల మంది రాస్తే నువ్వు ఇస్తుందాడా ఎంత? 563. మీరు చెప్పండి అంటే బ్రదర్ పర్సెంటేజ్ మీరు ఇస్తుంది 1% ఉందా? 1% కూడా లేదు. అది 1% ఉందా? ఇప్పుడు 1,00,000కి 5,000 అనమాట. అంతేనా? 4 లక్షల మంది రాసిర్రు. 4 లక్షల మందికి 500 అంటే ఎంత వస్తుంది? 1% కూడా ఉండదు. ఈ 0.0050 అవుతుంది. అంటే 0.1% కూడా రావట్లే. డేంజరస్ ఇది. టూ మచ్ డేంజరస్. నువ్వు క్లియర్ అంటే మనకు అది అర్థమవుతుందిగా ఏది కరెక్ట్ ఏది ఎట్లా అనేది. అరే లక్షలో 1% అంటే సరే 1,000 మంది 4 లక్షలు అట్లయినా కూడా ఎంత అవుతుంది నీకు? 4,000 మంది ఇవ్వాలి. 1% అంటున్నా నేను. ఇప్పుడు 4,000 మందిలో కనీసం అది చూడు ఎంత ఉంది? 563 పోస్టులు ఎంత అవుతుంది? అది 0.1% అవుతుంది అంతే. 0.1%. ఏమంటారు? ఏం చేయాలి వాళ్ళు నిరుద్యోగులు? ఏం చేయాలి? ఏమనంటే డబ్బ కొట్టుడు, ఉద్యోగాల జాతర, ఉద్యోగాల మహాజాతర, కొలువుల కోట్లాట. ఏంది ఇది? చాలా ప్రమాదకరం ఇది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అన్ని మొత్తం బుట్ట దాఖలాలి, తేట తెల్లం. చాలా డేంజరస్. భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. బట్ మీ మెయిన్స్ అభ్యర్థులకు కూడా నువ్వు చెప్పు జరగబోయే నష్టం ఏందనేది. నేను చెప్తున్నా కదా, అందుకే నేనేమంటున్నా, మీ మీడియా ద్వారా ఇప్పుడు మీరు ఒక్కరు బాగా పోరాడుతున్నారు. నేను చూసిన కాడికి మీరు దీని విషయం బాగా అందరికి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యేటట్టు దాని విషయం బాగా కొంచెం దాన్ని
డీప్ వేలో డిస్కస్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే మీరు అన్నట్టు గ్రూప్ 1 చదివేటోనికి గ్రూప్ 2 రాదు, గ్రూప్ 3 రాదు, గ్రూప్ 1 రాదు. అది ఎంత నష్టం. అది నేను ఏమంటున్నా అంటే, సరే నువ్వు ఛాలెంజింగ్ గా తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాం పెడుతున్నాము, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మీకు హ్యాట్సప్, ఓకే. టీజీపీఎస్సీ మరి 2 సార్ల గతంలో అది ఫెయిల్ అయింది అంటే లీకేజ్ వల్ల, బయోమెట్రిక్ వల్ల, లోపాల వల్ల సరే కర్మగాలి పోయింది అనుకుందాం. 3వసారి నిర్వహిస్తున్నప్పుడు నువ్వు ప్రతిష్టాత్మకంగా ఎన్ని చర్యలు తీసుకోవాలి, ఎంత కట్టుదిట్టం చేయాలి, ఎంత క్రమశిక్షణబద్ధంగా ఉండాలి, ఎంత ఎక్స్పర్ట్ కమిటీ ఎంత వర్క్ చేసి ఉండాలి. ఏమన్నా గ్రీవియన్స్ వచ్చినాయి అని అంటే నువ్వు ఎంత ఛాలెంజింగ్ ఉండాలి. నీకు క్వశ్చన్ పేపర్స్ మీద, ఇచ్చిన జీవో మీద, రిజర్వేషన్లు ఎత్తేసిన అన్న దాని మీద, కొత్త రిజర్వేషన్ కల్పించిన దాని మీద, గెజిట్ సర్టిఫికేట్ లేదన్న దాని మీద, ఈ ఎన్ని 14 కేసులు అంటే నాటే జోక్. అది 14 కేసులు నేను లిస్ట్ అవుట్ చేసిన 14 కేసులు టూ మచ్ డేంజరస్. దాంట్లో డేంజరస్ గా సుమారు 5 కేసులు ఉన్నాయి. ఈ 5 కేసులలో ఎట్టి పరిస్థితులలో ఈ గ్రూప్ 1 మెయిన్స్ తెలంగాణ నిర్వహించే టీజీపీఎస్సీ ఇది పోకపోగా ఇప్పుడు మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులకి పెను ప్రమాదం పొంచి ఉంది. పాపం ఒక రకం చూస్తే ఏడుపు వస్తుంది. వాళ్ళని ఏం చేయాలను, ఎట్లా అనాలను, ఎట్లా బతిలాడాలను కూడా చాలా దూరం ఉంది. వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుర్రు, రెంట్లు కట్టలేక, కరెంట్ ఏం చెప్తున్నాం కదా, నేనే నాకు ముగ్గురు పిల్లలు గంటలు డబ్బులు కట్టలేక. బ్రో చెప్పు. నాకు 3 పిల్లలు అంటున్నా. ఇప్పుడు నేను చదువుకుంటూ అది చేసి ఇది చేసి లాస్ట్ కి ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ 1 వస్తుందా, 2 వస్తుందా, 3 వస్తుందా పరిస్థితి తెలియదు. అట్లుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో. వాడు జాతరలో రింగ్ ఎత్తాడు చూడు, వాడ పినీసులు బోటు బిడ్డలు ఆ చిన్న చిన్న డబ్బాలు పెడితే ఇట్లా రింగ్ ఎత్తే అది బడ్డ తీసుకుంటారు. 5 రూపాయలకు 10 రూపాయలకు వాడు ఒక కూపన్ ఇచ్చి ఏపిస్తాడు. అవునవును, అట్లా చేతురు ఈ ఉద్యోగాలని. మీరు హైదరాబాద్ ఎక్కడ ఉంటారు మిత్రమా? ఇప్పుడు ఈ ఆఫీస్ ఇక్కడనే ఉంటది బ్రో, హైదరాబాద్ లో ఉంటది లొకేషన్. నేను చెప్తా, మనోళ్ళు ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటారా డైరెక్ట్ మాట్లాడడానికి స్క్రీన్ దగ్గర? మాట్లాడేను అంటే నేను హైదరాబాద్ ఉంటాను, నాకు దూరం అవుతుంది. కానీ నేను ఒకవేళ వస్తే కలుద్దామని అట్లా అనుకుంటున్నా. నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి ఎంతకాలం అని తెలంగాణ జ్ఞానం ఉన్న యువత బలి కావాలి. ఎందుకని ఆలోచించడం లేదు? ఆయన మాట్లాడిన మాట ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దయచేసి తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీ ఈ మెయిన్స్ మీద కట్టుదిట్టంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైతే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా హైకోర్టులో ఉన్న కేసులన్నీ పరిష్కరించినాకనే దయచేసి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని ఎన్ఎన్ మీడియా కేంద్రంగా కోరుతా ఉన్నాం.